అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఒక ఆర్థిక రక్షణ కవచం కదా. మనకు లేదా మన కుటుంబానికి ఏదైనా అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆ కవచం మనల్ని కాపాడుతుందని గట్టిగా నమ్ముతాం. అవును, ఖచ్చితంగా నమ్ముతాం. కాని ఒక్క క్షణం ఆలోచించండి, ఆ కవచమే ఒక ఉచ్చుగా మారితే? అంటే మనల్ని రక్షించాల్సిన వ్యవస్థే మన పాలిట పెద్ద ముప్పుగా మారితే ఎలా ఉంటుంది? అది నిజంగా చాలా భయానకమైన పరిస్థితి. అదే కదా ఈరోజు మనం చేయబోయే ఈ డీప్ డైవ్ సరిగ్గా అలాంటి భయానక నిజాలనే బయటపెట్టబోతోంది. మన ముందున్న సోర్సెస్ అంటే ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల డేటా, అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్ ట్రాక్ లాంటి పత్రికలు బయటపెట్టిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చూస్తుంటే నాకైతే మైండ్ బ్లాక్ అవుతోంది. నిజమే, నేను కూడా రిపోర్ట్స్ చూశాను. ఐసిఐసిఐ లొంబార్డ్ ఇంకా నివా భూపా లాంటి సంస్థల డేటా కూడా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అవును, అసలు ఏజెంట్లు, దర్యాప్తు సంస్థలు కుమ్మక్కై సామాన్యుల డబ్బును ఎలా కొల్లగొడుతున్నారో, ప్రాణాలతో చెలగాటం ఎలా ఆడుతున్నారో ఈరోజు మనం విడమర్శి చూడబోతున్నాం. మన మెయిన్ మిషన్ ఏంటంటే మన కష్టార్జితాన్ని ఈ నకిలీ బీమా ఉచ్చుల నుంచి ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకోవడమే. కరెక్ట్. ఈ కథనాలన్నీ పక్కపక్కన పెట్టి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మోసాలు కేవలం టెక్నాలజీ వల్ల మాత్రమే జరగడం లేదు. సిస్టంలో ఉన్న సమాచారం లోపం, అలాగే మనుషుల్లో ఉండే భయం, అత్యాశ, ఈ మూడింటిని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు వాళ్ళు. ఖచ్చితంగా. అసలు ఈ స్కామ్స్ ఎలా మొదలవుతున్నాయో ముందుగా చూద్దాం. ఈ బీమా మోసాలకు వాళ్ళు వాడే మొదటి అస్త్రం ఆ ఫోన్ కాల్స్. ఎవరికి పడితే వాళ్ళకి కాల్స్ చేయడం. అవును, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసుల డేటా చూస్తే నమ్మశక్యంగా లేదు. వందలాది మంది అమాయకులు బలైపోతున్నా ఏకంగా 16 రకాల నకిలీ బీమా కాల్స్ను వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 16 రకాల? అవును, ఒకట్రెండు కాదు, 16 వేర్వేరు మార్గాల్లో వాళ్లు వల విసురుతున్నారు. అందులో వాళ్లు చెప్పే కారణాలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అంటే ఎలాంటి కారణాలు చెబుతున్నారు? ఉదాహరణకు ఒక ఫోన్ వస్తుంది. సార్, మేము ఎల్ఐసి సర్వీస్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాం. మీ పాత పాలసీని కొత్తదానికి మారిస్తే డబుల్ లాభాలు వస్తాయి అంటారు. ఓ, లాభాల ఆశ చూపించడం అన్నమాట. ఇంకొకరు ఫోన్ చేసి మీ ఖాతాలో 1,00,000 రూపాయల బోనస్ జమ అయింది, కానీ అది ఐఆర్డీఏఐ ఖాతాలోకి వెళ్లిపోకుండా ఉండాలంటే వెంటనే ఒక 5,000 ప్రాసెసింగ్ ఫీజు కట్టండి అంటారు. ఇక్కడే అసలాట మొదలవుతుంది. నాకొక విషయం అస్సలు అర్థం కావడం లేదు. మనకు ఫ్రీగా 1,00,000 రూపాయలు ఇస్తున్నప్పుడు మళ్ళీ మన దగ్గరే డబ్బులెందుకు అడుగుతారు? అయినా సరే ప్రజలు ఎలా నమ్ముతున్నారు? ఇక్కడే వాళ్ళు హ్యూమన్ సైకాలజీని అద్భుతంగా హ్యాక్ చేస్తున్నారు. మీరన్నట్లు లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ప్రాసెసింగ్ ఫీజును ఆ 1,00,000 రూపాయల్లో నుంచే కట్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. అవును కదా, అదే లాజిక్. కానీ మోసగాళ్లు ఆ లాజిక్ పనిచెప్పే సమయం ఇవ్వరు. వాళ్ళు నేరుగా ప్రభుత్వ అధికారుల పేరో లేదా ఐఆర్డీఏఐ ఉన్నతాధికారుల పేరో వాడుకుంటారు. ఓహో, అథారిటీని వాడుకుంటారన్నమాట. ఖచ్చితంగా. నేను స్వయంగా ఐఆర్డీఏఐ హెడ్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను అనగానే వినేవారి బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఒక రకమైన విధేయత, ఒక రకమైన భయం యాక్టివేట్ అవుతాయి. అధికారిక హోదా అనగానే మనం ఎదురు ప్రశ్న వేయడానికి సంకోచిస్తాం. నిజమే, ఏ ఆఫీసర్కి కోపమొస్తుందని భయపడతాం. దానికి తోడు వాళ్ళు వాడే మరో అస్త్రం ఈ అర్జెన్సీ. అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు మీరు ఆ ఫీజు కట్టకపోతే మీ బోనస్ క్యాన్సల్ అవుతుంది అని ఒత్తిడి చేస్తారు. అరేరే! ఆ అత్యాశ, ఆ టెన్షన్లో విమర్శనాత్మక ఆలోచన అంటే ఆ క్రిటికల్ థింకింగ్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. వావ్! అంటే మన మెదడులోని ఎమోషన్స్ని లాక్ చేసి వాళ్లకు కావలసిన పని చేయించుకుంటారనమాట. అయితే వాళ్ళు కేవలం అత్యాశను మాత్రమే కాదు, భయాన్ని కూడా వాడుకుంటున్నారు కదా? అవును, భయం అనేది చాలా పవర్ఫుల్ టూల్. మీ పాలసీ క్యాన్సిల్ అవుతోంది అనో, మీ పెన్షన్ ఆగిపోతోంది అనో భయపెట్టి ఆధార్, పాన్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలు లాగేసుకుంటున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదంతా ఒక ఊసరవెలిలాగా రంగులు మార్చడమే. అవును, ఎప్పటికప్పుడు కొత్త దారులు. కానీ ఈ ఫోన్ కాల్స్ మోసాలు కేవలం మంచుకొండ అంచు మాత్రమే అనిపిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా బయటపెట్టిన ఒక ఇన్వెస్టిగేషన్ చదివితే అసలు మైండ్ బ్లాక్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్ గురించి నేను కూడా చదివాను. ఈ మోసాలు ఫోన్ల స్థాయి నుంచి ఏకంగా శ్మశానాల స్థాయికి ఎలా చేరాయో ఆ రిపోర్ట్లో పూసగుచ్చినట్లు వివరించారు కదా. అవును, ఆ రిపోర్ట్ బీమా రంగంలోనే ఒక అతిపెద్ద భూకంపం లాంటిది.
యూపీ, బీహార్, అస్సాం, ఢిల్లీ లాంటి 8 రాష్ట్రాల్లో 7 ఏళ్లపాటు జరిగిన 100 కోట్ల కుంభకోణమది. 100 కోట్లు బాబోయ్! ఇది ఎలా జరుగుతుందో ఆ మెకానిజం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ ముఠాలు ముందుగా ముదిరిన క్యాన్సర్ లేదా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని టార్గెట్ చేస్తారు. లేదా మంచానికి పరిమితమైన ఇంక కొన్ని నెలల్లో చనిపోతారు అనుకున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటారు. ఆ రోగుల కుటుంబాలకు కొంత డబ్బు ఆశ చూపి వాళ్ల పేరు మీద పెద్ద మొత్తంలో బీమా పాలసీలు తీసుకుంటారు. అంటే ప్రీమియం ఎవరు కడతారు? ఆ ఏజెంట్లే స్వయంగా తమ జేబులోంచి ప్రీమియంలు కడతారు. ఆ రోగి చనిపోగానే బీమా డబ్బులు మొత్తం వీళ్లే కాచేస్తారు. ఇదొక పెద్ద ప్రాణాల మీద పందెం కాసే మాఫియాలాగా నడుస్తోంది. ఒక్క నిమిషం. ఇక్కడ నాకు పెద్ద డౌటొస్తుంది. సాధారణంగా మనమొక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే, ముఖ్యంగా పెద్ద మొత్తంలో పాలసీ తీసుకోవాలంటే కంపెనీ వాళ్ళు మెడికల్ టెస్టులు చేస్తారు కదా? అవును, ప్రాసెస్ అదే. మరి అసలు ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని ఒక ఇన్వెస్టిగేటర్ వచ్చి చెక్ చేస్తాడు కదా? అదంతే ఎలా బైపాస్ చేస్తున్నారు? క్యాన్సర్ పేషెంట్కి పాలసీ ఎలా వస్తోంది? సరిగ్గా పట్టుకున్నారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక దావా లేదా క్లెయిమ్ నిజమైనదో కాదో తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? థర్డ్ పార్టీ దర్యాప్తు సంస్థలది. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలది కదా. కరెక్ట్. కానీ ఆ పోలీసుల నివేదికల ప్రకారం చూస్తే ఈ స్కామ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫస్ట్ సొల్యూషన్ ఏజెన్సీ లాంటి ఆ ఇన్వెస్టిగేషన్ సంస్థలే పాలు పంచుకున్నాయి. వాట్? అంటే బ్యాంక్కి కాపలా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డే బ్యాంక్ని దోచుకున్నట్లుందన్నమాట. అక్షరాల అంతే. బీమా రంగాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ని వీళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. చాలా దారుణం. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు గ్రౌండ్ లెవెల్లో వెళ్లి రోగిని చూసి రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఆ దర్యాప్తు అధికారులే ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చేస్తారు. వాళ్లు ఏకంగా డాక్టర్లతో, ఆశా వర్కర్లతో, గ్రామ పంచాయతీ అధికారులతో ఒక సిండికేట్లాగా ఏర్పడ్డారు. మొత్తం వ్యవస్థే అవినీతిమయమైపోయిందన్నమాట. దీనికంటే దారుణం ఇంకొకటుంది. అప్పటికే చనిపోయిన వ్యక్తుల పేరు మీద బీమా తీసుకుని వాళ్లు ఇంకా బతికే ఉన్నట్లు డాక్యుమెంట్లు సృష్టించడం. చనిపోయిన వాళ్ల పేరు మీదనా? అవును. ఆగ్రాలో జరిగిన ఒక సంఘటన దీనికి పరాకాష్ట. 2020లో చనిపోయిన ఒక వ్యక్తికి 2023లో చనిపోయినట్లు గ్రామ అధికారుల సాయంతోనే నకీలి మరణ ధృవీకరణ పత్రం పుట్టించి ఆ పాలసీ డబ్బులు నొక్కేశారు. ఇది వినడానికే చాలా భయానకంగా ఉంది. అంటే ఒక సిస్టమ్ మొత్తం కుళ్ళిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. నేను ఆ న్యూస్ ట్రాక్ కథనంలో ఇంకో ఘోరమైన విషయం చూశాను. ఏంటది? యూపీలో బీమా డబ్బుల కోసం కట్టుకున్న భార్యను భర్తే హత్య చేసిన దారుణమైన సంఘటన. అంటే ఒకప్పుడు ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకుంటుందనుకున్న బీమా వ్యవస్థ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల ప్రాణాలకే ముప్పు తెచ్చే స్థాయికి చేరిందనమాట. ఖచ్చితంగా. అసలు ఈ స్కామ్స్ వల్ల ఎవరికైతే డబ్బు చేరాలో ఆ అమాయకులకేమైనా వెళ్తోందా? లేదు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కుంభకోణాల వల్ల ఆ అమాయక రోగుల కుటుంబాలకు అందాల్సిన బీమా డబ్బులో 80% వారికి చేరలేదు. అన్యాయం. 20,000 చేతిలో పెట్టి సంతకాలు చేయించుకుంటారు ఈ మాఫియా ఏజెంట్లు. ఈ క్రిమినల్స్ చేసే ఆర్గనైజ్డ్ నేరాలు వింటుంటేనే గుండెదడ వస్తోంది. అయితే ఇదంతా అండర్ గ్రౌండ్ మాఫియా గురించి మాట్లాడుకున్నాం. కానీ నేను నివాబూపా మరియు IRDAI జర్నల్ నివేదికలు చదివినప్పుడు ఒక కొత్త విషయం తెలిసింది. మిస్సెల్లింగ్ గురించే కదా? అవును. చట్టబద్ధమైన ఏసీ ఆఫీసుల్లో కూర్చునే లైసెన్స్ ఉన్న ఏజెంట్లు చేసే మోసాలు కూడా బయటపడ్డాయి. అదే ఈ మిస్సెల్లింగ్. వీళ్లు నేరుగా ప్రాణాలు తీయకపోయినా జీవితకాల సంపాదనను నాశనం చేస్తున్నారు కదా. అసలు ఈ మిస్సెల్లింగ్ వెనుక ఉన్న మెకానిజం ఏంటి? ఈ మిస్సెల్లింగ్ అనేది చాలా సైలెంట్గా జరిగే మోసం. ఉదాహరణకు మీరొక బ్యాంకుకి లేదా బీమా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు యూలిప్స్ లాంటి పాలసీలను మీ ముందు పెడతారు. ఈ యూలిప్స్ అంటే స్టాక్ మార్కెట్కి లింక్ అయినవేనా? అవును. సింపుల్గా చెప్పాలంటే మీ బీమా డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టే ఒక పథకం. ఇది చాలా సంక్లిష్టమైన ప్రాడక్ట్. కానీ ఏజెంట్లు దాన్ని ఎలా అమ్ముతారంటే, సార్ ఇదొక అద్భుతమైన స్కీమ్, ఇందులో పెడితే మీకు గ్యారంటీగా డబుల్ రిటర్న్స్ వస్తాయి అని ఊరిస్తారు. గ్యారంటీగా అని చెప్పకూడదు కదా. అదే కదా సమస్య. అందులో ఉండే మార్కెట్ రిస్క్ని, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జీలని వాళ్లు పూర్తిగా దాచేస్తారు.
పాలసీ డాక్యుమెంట్లో ఏవి కవర్ అవ్వవు అంటే ఆ ఎక్స్క్లూజన్స్ అనే ముఖ్యమైన విషయాలను అస్సలు చెప్పరు. కేవలం లాభాలు మాత్రమే చెబుతారు. పైగా కస్టమర్కి ఆలోచించే సమయమివ్వకుండా ఈ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఈరోజుతో ముగుస్తుంది అని ఒక కృత్రిమ అత్యవసర పరిస్థితిని సృష్టించి హడావుడిగా సంతకాలు చేయించుకుంటారు. దీన్నే హై ప్రెషర్ సెల్లింగ్ అంటారు. అంటే పాలసీ చట్టబద్ధమైనదే అయినా దాన్ని ఒక తప్పుడు ఉద్దేశ్యంతో, తప్పుడు సమాచారంతో అంటగట్టడం అన్నమాట. ఇదే కోవలో ఐసిఐసిఐ లొంబార్డ్ నివేదికలో మోటార్ ఇన్సూరెన్స్ గురించి ఒక నమ్మలేని నిజం బయటపడింది. అవును, ఆ ఫేక్ మోటార్ పాలసీల డేటా చాలా షాకింగ్గా ఉంది. పార్లమెంట్లో స్వయంగా ఆర్థిక మంత్రి ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే కేవలం 2 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 53 కోట్ల రూపాయల విలువైన నకిలీ మోటార్ పాలసీలు అమ్ముడయ్యాయి. 2016తో పోలిస్తే 2019లో ఈ నకిలీ పాలసీల కేసులు రెట్టింపయ్యాయి. అసలు ఈ 53 కోట్ల రూపాయల నకిలీ పేపర్లు ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి? ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు ఇవి ఫేక్ అని వాళ్ళకర్థం కాదా? ఇది చాలా ఆసక్తికరమైన మెకానిజం అండి. ఈ నకిలీ మోటార్ పాలసీలు ఎక్కువగా 5 ఏళ్ల కంటే పాత వాహనాలకు మాత్రమే కొంటారు. ఇక్కడ ఏజెంట్లు వాట్సాప్ ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో ఈ నకిలీ పాలసీలను క్రియేట్ చేసి పంపిస్తారు. వాట్సాప్లోనే పంపించేస్తారా? అవును, చాలా తక్కువ ప్రీమియంకు వస్తుంది కదా అని వాహనదారులు వీటిని కొంటారు. ఉద్దేశం ఒక్కడే, ట్రాఫిక్ పోలీసుల తనిఖీల నుండి తప్పించుకోవడం. మరి పోలీసులు చెక్ చెయ్యరా? పోలీసులు ఆపినప్పుడు కేవలం ఆ పేపర్ మీద ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, తేదీ ఉందా లేదా అని పైపైన చూసి వదిలేస్తారు. ఆ బార్కోడ్స్ని స్కాన్ చేసేంత సమయం వాళ్లకు ఉండదు కదా. మరి ఈ స్కామ్ ఎప్పుడు బయటపడుతుంది? ఆ వాహనానికి నిజంగానే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగి ఆ పేపర్ పట్టుకొని క్లెయిమ్ కోసం కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అది నకిలీదని తెలిసి వాహనదారుడు నెత్తి నోరు బాదుకుంటాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. వామో, అంటే పోలీసులను బురిడి కొట్టించడానికి మనం కొనే నకిలీ పేపరే రేపు మన మెడకు ఉరితాడవుతుందన్నమాట. ఇదంతా చూస్తుంటే నాకొక ప్రశ్న తలెత్తుతుంది. చెప్పండి. నకిలీ ఏజెంట్లు ఎలాగూ మోసం చేస్తారు కానీ చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్న ఏజెంట్లు కూడా తమ కమిషన్ల కోసం లేదా టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం ఇలా మిస్సెల్లింగ్కి పాల్పడితే అసలొక సామాన్యుడు ఎవరిని నమ్మాలి? ఈ వ్యవస్థలో మనకి రక్షణే లేదా? ఖచ్చితంగా ఉందండి. ఏజెంట్లు తప్పుదారి పట్టిస్తున్నప్పుడు వినియోగదారులను కాపాడటానికి IRDAI ఒక అద్భుతమైన ఆస్తి ఇచ్చింది. అదే ఈ ఫ్రీ లుక్ పీరియడ్. అవును, బీమా తీసుకునే ప్రతి సామాన్యుడు దీని గురించి తెలుసుకోవాలి. దీనిని అర్థం చేసుకుంటే సగం మోసాలకు చెక్ పెట్టినట్లే. ఈ ఫ్రీ లుక్ పీరియడ్ గురించి వినడమైతే విన్నాను, కానీ దాని పవర్ ఏంటో చాలామందికి తెలీదు. కొంచెం వివరంగా చెప్పండి, అది ఎలా పనిచేస్తుంది? తప్పకుండా. మీరొక లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొన్నారనుకోండి. ఆ పాలసీ బాండ్ లేదా ఆ డాక్యుమెంట్ మీ చేతికొచ్చిన దగ్గర్నుంచి మీకు 15 రోజుల సమయం ఉంటుంది. ఈ 15 రోజులే ఫ్రీ లుక్ పీరియడ్. ఓకే, ఈ 15 రోజుల్లో ఏం చెయ్యొచ్చు? ఈ సమయంలో ఆ డాక్యుమెంట్లోని ప్రతి నియమాన్ని, చిన్న అక్షరాలతో ఉన్న నిబంధనలను ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఏజెంట్ చెప్పిన మాటలకి, డాక్యుమెంట్లో రాసి ఉన్నదానికి పొంతన లేకపోయినా, లేదా ఆ పాలసీ నిబంధనలు మీకేమాత్రం నచ్చకపోయినా, ఆ 15 రోజులోపు మీరు దాన్ని ఎలాంటి ప్రశ్నలు లేకుండా రద్దు చేసుకునే హక్కు మీకుంటుంది. అవునా? అంటే డబ్బులు వెనక్కిచ్చేస్తారా? అవును, మీరు కట్టిన ప్రీమియం డబ్బులు మొత్తం కేవలం నామమాత్రపు స్టాంప్ డ్యూటీ లాంటి ఛార్జీలు మినహాయించి మీకు వెనక్కి వచ్చేస్తాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, చాలామందికి తమకు ఇలాంటి చట్టబద్ధమైన హక్కు ఉందన్న విషయమే తెలియదు. ఇది పచ్చి నిజమండి. ఆ 15 రోజుల్లో ఆ పాలసీ బాండ్ని తెరిచి చదివే తీరికెవరికీ ఉండదు. దాన్ని ఒక అలంకారప్రాయంగా, పవిత్ర గ్రంథంలాగా తీసుకెళ్లి బీరువాల్లో పెట్టేస్తారు. కరెక్ట్. అక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఇక్కడే మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏజెంట్ చెప్పిందే వేదమనుకుని గుడ్డిగా నమ్మేస్తున్నారు. సరే, ఈ మిస్ సెల్లింగ్ నుంచి బయటపడటానికి ఫ్రీ లుక్ పీరియడ్ వాడొచ్చు. కానీ అసలు ఆ ఫేక్ కాల్స్, ఫేక్ ఏజెంట్ల బారిన పడకుండా ఉండాలంటే IRDAI హెచ్చరికలేం చెప్తున్నాయి? నివారణ మార్గాలేంటి? ప్రజలను చైతన్యపరచడానికి IRDAI వారు బీమా బేమిసాల్ అనే ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రచారాన్ని నడుపుతున్నారు. దీని ద్వారా వాళ్లు స్పష్టంగా చెప్తున్నది ఒకటే, IRDAI అనేది కేవలం ఒక పర్యవేక్షక సంస్థ మాత్రమే. అంటే అదొక రెగ్యులేటరీ బాడీ. ఈ బోనసులు ప్రకటించరు, కస్టమర్ల ప్రీమియం డబ్బును తీసుకెళ్లి పెట్టుబడిగా అస్సలు పెట్టరు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కాబట్టి ఎవరైనా ఫోన్ చేసి మేము IRDAI నుండి కాల్ చేస్తున్నాం, బోనస్ ఇస్తాం అంటే అది 100% ఫేక్ కాల్ అని అక్కడే డిసైడ్ అయిపోవాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే వారి టోల్ ఫ్రీ నంబర్ 155255కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలి.
అంతేకాదు లావాదేవీల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత అద్భుతమైన ఆఫర్ అనిపించినా సరే టెంప్ట్ అవ్వకూడదు. అవును. ముఖ్యంగా డబ్బులు చెల్లించేటప్పుడు ఆ ప్రీమియం మొత్తాన్ని ఏజెంట్ల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో గానీ, వాళ్ల పర్సనల్ గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ నంబర్లకు గానీ ఎప్పుడూ పంపకూడదు. చెల్లింపు ఏదైనా సరే కేవలం ఇన్షూరెన్స్ కంపెనీ పేరు మీదనే నేరుగా చెక్కు లేదా డిజిటల్ పేమెంట్ ద్వారా చెయ్యాలి. చాలా కరెక్ట్గా చెప్పారు. సార్, మీరు సంతకం పెట్టేయండి, మిగతా డీటెయిల్స్ నేను ఆఫీస్కి వెళ్ళాక ఫిల్ చేస్తాను అని ఏజెంట్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోకూడదు. మీరే స్వయంగా ఆ ఫామ్ నింపాలి. అక్షరాల నిజం. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న మోటార్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఆ పాలసీ డాక్యుమెంట్పై ఉన్న బార్కోడ్స్ మరియు 3D హోలోగ్రామ్స్ ద్వారా అది అసలైనదా కాదా అని నిర్ధారించుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేసి క్రాస్ చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. అవును. ఇదంతా ఒకెత్తైతే ఒకవేళ దురదృష్టవశాత్తు ఏ విధంగానైనా మోసపోయినట్లు అనిపిస్తే నా డబ్బులు పోయే కదా ఇంకేం చేస్తాం అని వదిలేయకూడదు. వెంటనే దగ్గర్లోని పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ సెల్కి కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు సామాన్యుల జీవితాలకు చాలా దగ్గరగా ఉండేవి కదా. ఒక చిన్న ఫోన్ కాల్తో మొదలై గ్రామీణ స్థాయిలో చనిపోయిన వారి పేరు మీద కోట్లు కొల్లగొట్టే అండర్గ్రౌండ్ స్కామ్ల వరకు, అలాగే ఏసీ ఆఫీసుల్లో జరిగే మిస్సెల్లింగ్ నుండి రోడ్ల మీద వాడే నకిలీ వాహన బీమా పాలసీల వరకు చాలా లోతుగా విశ్లేషించాం. అవును, ప్రతి కోణాన్ని టచ్ చేశాం. అలాగే ఫ్రీ లుక్ పీరియడ్ లాంటి బ్రహ్మాస్త్రం గురించి, IRDAI మార్గదర్శకాల గురించి స్పష్టంగా తెలుసుకున్నాం. ఇదంతా తెలుసుకున్న తర్వాత వ్యవస్థలోని లోపాలు ఎలా పనిచేస్తాయో మనకర్థమవుతుంది కాబట్టి ఇక ముందు ఇలాంటి మాయల్లో పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా. ఇక్కడ అసలైన మ్యాజిక్ ట్రిక్ ఏంటో మనకు తెలిసిపోయింది కాబట్టి మోసగాళ్లు వాడే భయం, అత్యాశ అనే ఎమోషనల్ ట్రాప్లో మనం పడకుండా ఉండొచ్చు. వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని ధృవీకరించుకోవడం అంటే ఆ వెరిఫికేషన్ అనేది మాత్రమే మనల్ని కాపాడుతుంది. నిజమే. అయితే ఈ డీప్ డైవ్ మొదట్లో మనొక పాయింట్ మాట్లాడుకున్నాం. ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రభుత్వ అధికారుల పేరు చెప్పి ఎలా భయపెడతారు, మన ఎమోషన్స్ని ఎలా హ్యాక్ చేస్తారు అని. ఇదంతా ఇప్పటివరకు జరుగుతున్న పాత పద్ధతి. కాని ఇప్పుడు కొంచెం భవిష్యత్తు గురించి ఆలోచించండి. మనం కృత్రిమ మేధస్సు అంటే AI మరియు డీప్ ఫేక్ టెక్నాలజీలు శరవేగంగా పెరుగుతున్న కాలంలో ఉన్నాం. రేపు పొద్దున మీకు ఫోన్ రావచ్చు. ఆ వాయిస్ ఏదో గుర్తు తెలియని ఏజెంట్ది కాదు, అచ్చు మీ సొంత కుటుంబ సభ్యుడ గొంతుతోనే ఉండొచ్చు. బాబోయ్, అవును, అది సాధ్యమే. లేదా మీకు ఎంతో నమ్మకమైన, ఏళ్ల తరబడి తెలిసిన ఏజెంట్ గొంతుతోనే ఒక డీప్ ఫేక్ వీడియో కాల్ రావచ్చు. వాళ్లే స్వయంగా వెంటనే ఈ పాలసీలో డబ్బులు కట్టు అని మిమ్మల్ని అడిగితే పరిస్థితేంటి? చూసింది విన్నది ఏదీ నమ్మలేని ఆ భయానక రోజుల్లో కేవలం టెక్నాలజీ మీద ఆధారపడకుండా మన మెదడును, మన ఆలోచన విధానాన్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఈ టెక్నాలజీ యుగంలో మనల్ని, మన ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలో అనే ఈ ప్రశ్న గురించి మీకై మీరు లోతుగా అన్వేషించండి, ఆలోచించండి.